అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఎలాంటి సాంబారు పౌడరు అలాంటివి ఏమీ లేకుండా పాతకాలం పద్ధతిలో ఇలా దోసకాయ సాంబార్ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత టేస్టీగా చేయొచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇక్కడ నేను 3/4 కప్పు కందిపప్పు తీసుకున్నాను, 1/4 కప్పు శనగపప్పు తీసుకోవాలి. ఇలా రెండు కలిపి తీసుకోవాలండి, అలాగైతేనే రుచి చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. పప్పు వేసుకొని ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కున్నాను. ఇలా కడుక్కున్న తర్వాత దీంట్లో 2.5 కప్పులు నీళ్లు వేస్తున్నానండి. నేనైతే నాకు కరెక్ట్గా సరిపోయినాయి. మీరు ఉడికేదాన్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు. 2.5 కప్పులు నీళ్లు వేసుకొని ఒక 5 విజిల్స్ అయినా ఖచ్చితంగా ఉడికించుకోవాలండి. అలాగైతేనే పప్పు మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు కొద్దిగంత చింతపండు తీసుకొని మీ పులుపుకు తగినంత తీసుకోవాలండి. నేనైతే ఇంత తీసుకున్నాను. తీసుకొని ఒకసారి కడుక్కొని నీళ్లు వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక దోసకాయ తీసుకున్నానండి, ఇంత సైజుది. ఇది నేను మొత్తం వేసాను. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగంత కరివేపాకు, ఒక 3 రెబ్బలంతా కరివేపాకు, ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ అంతలోపు ఈ పప్పు ఉడికిపోయిందండి. ఈ పప్పు ముందుగా పొయ్యి పైన పెట్టేసి ఆ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా పప్పు ఉడికిన తర్వాత ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ పప్పు గుత్తితోని ఈ పప్పుని మెదుపుకోవాలి. అలాగైతే చక్కగా మెదుగుతుంది. చూడండి ఎంత పేస్ట్ లాగా వచ్చిందో. ఇప్పుడు అది మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒకటి పెద్ద గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి. వేసుకొని కొద్దిగంత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు ఇవి వేస్తున్నానండి నేనైతే. వేసుకొని ముందుగా వీటిని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆ 3 వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఈ 3 కొద్దిగా వేగాలండి. కొద్దిసేపు వేగితే సరిపోతుంది, ఎక్కువ ఏం వేగనవసరం లేదు. ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము దోసకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు గిన వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేగితే సరిపోతుందండి. ఇది కొద్దిగా ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనము దీంట్లో పసుపు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇది ఇంట్లోనే చేసుకుందండి, మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి పసుపుది కూడా. నేనైతే దీంట్లో కారం పొడి 1.5 టీ స్పూను కారం పొడి వేసానండి. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో 1/4 టీ స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఉప్పు అనేది ఒక 1 టీ స్పూనే ఇప్పుడు వేసుకోవాలండి, తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇలా ఉప్పు ఇప్పుడు వేసుకొని చేసుకోవడం వల్ల ముక్కలు అనేది చప్పగా ఉండకుండా చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఫ్రై అవుతుంటే కలుపుకున్న తర్వాత ఇలా ఫ్రై అవుతుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత ఇది మనం చింతపండు రసం తీసి వేసుకోవాలి. అలాగే మనం పప్పు మెదుపుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో నీళ్లు వేసి పెట్టానండి కొద్దిగా, ఆ పప్పుది కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. మళ్ళీ నేను 2 టీ స్పూన్ల ఉప్పు వేసాను. అలాగే కొద్దిగా బెల్లం ముక్క వేసానండి. ఈ బెల్లం వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. కొద్దిగానే వేసుకోండి, మీ టేస్ట్ తగినంత వేసుకోవచ్చు. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకోవాలి. మనం చారు ఉడికించుకోవటానికి నీళ్లు ఎక్కువగా వేసుకొని మరిగించుకోవాలి చక్కగా. ఆ చారు మరుగుతుంటే ఇక్కడ ఒక చిన్నది రోలు తీసుకొని ఒక 10-12 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఇలా పొట్టుతోనే తీసుకోండి. ఒక 1 టీ స్పూన్ వరకు పచ్చి జీలకర్రనేనండి, ఇది వేయించింది కాదు, పచ్చి జీలకర్ర ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 రెబ్బలంతా కరివేపాకు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలండి. ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి, మెత్తగా దంచుకోకండి. ఇలా రోట్లో దంచితేనే బాగుంటుంది. ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాన్ని అది పక్కన పెట్టుకోవాలి. ఈ చారు అనేది చక్కగా మరగాలండి. ఒక 10-15 నిమిషాలు మరిగించుకోవాలి ఈ చారుని. అలాగైతే రుచి చాలా బాగుంటుంది. అలాగే ఆ దోసకాయ ముక్కలు కూడా చక్కగా ఉడుకుతాయి. ఇలా ఒక 10-15 నిమిషాలు మరిగిన తర్వాత లాస్ట్లో ఒక 5 నిమిషాలు అయితే దింపుతామనంగా మనము దంచుకున్నాం చూడండి, ఆ మసాలా వేసుకోవాలి. ఇది ఒక్కటి వేసి చూడండి, ఎలాంటి మసాలాలు అవసరం లేదు. ఈ చారు స్పెషల్గా అవుతుందండి, అంత రుచిగా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర వేసుకొని
స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవటమేనండి. ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలాంటి మసాలాలు లేకుండా అసలు ఇలా ఇంట్లో ఒక్కసారి చేసి పెట్టారంటే బయట ఎప్పుడు సాంబారు అలాంటివి ఏమి తినరండి, ఇంట్లోనే ఇష్టంగా తింటారు. ఇలా పాతకాలం వంట అండి, చేయటం చాలా సింపుల్ కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఈ రుచి ఒక్కసారి చూసారంటే ఎప్పుడు వదలరు. ఎక్కువగా ఇది ఇంట్లో చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎక్కువగా నా చిన్నప్పుడు చేసేవాళ్ళండి. చాలా ఈజీగా అయిపోతుంది కానీ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఎక్కువ నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటే నోటికి కూడా రుచిగా ఉంటుందండి. ఇది 2-3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 8 చిన్న సైజుయే టమాటాలు తీసుకున్నాను. దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువనే తీసుకోవాలండి. టమాటాలు, ఉల్లిపాయలు సమానంగా తీసుకున్నట్లుగా తీసుకోవాలి. అలాగైతే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని మందపాటిది ఈ ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోవాలి. చిన్నగా కాకుండా ఇలా పెద్దగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని వేసుకొని ఇలా మూత పెట్టేసి మగ్గనియాలి. ఇవి ఫ్రై కావద్దండి, జస్ట్ మగ్గాలి. సగం మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయలు మొత్తం ఫ్రై కావద్దండి ఈ కూరకి. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా దంచింది కచ్చపచ్చగా అయినా దంచుకోవచ్చండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా ఖచ్చితంగా ఫ్రెష్గా చేసి వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేసానండి. దీంట్లో కొద్దిగా ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది. మనం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఇది ఉప్పు కారం ఎక్కువ పడుతుంది. ఒక 2.5 టీ స్పూన్ల కారం పొడి వేసాను. మీరు కారం పొడి, ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి. వేసుకొని అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు మగ్గనియాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా పెద్దగా కట్ చేసుకోండి, అలాగైతేనే రుచి చాలా బాగుంటుంది ఈ కూర. ఈ ఉల్లిపాయలు టమాటాలు పెద్దగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా టమాటాకు సమానంగా తీసుకుంటేనే ఈ రుచి బాగుంటుందండి ఈ కూరది. ఇప్పుడు ఇది టమాటాలు వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గించుకోవాలండి. దీంట్లో నీళ్లు వేయొద్దు. నీళ్లు వేస్తే ఈ రుచి అంతా పాడవుతుంది. అలాగే ఈ కూర నిల్వ కూడా ఉండదండి. నీళ్లు వేయకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మంచిగా మగ్గించుకోవాలి, ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికితే చాలండి. ఆ ఉల్లిపాయలు ఆ టమాటాలలో మంచిగా మగ్గి చాలా రుచిగా ఉంటాయి. అలా ముక్కలు ముక్కలుగా తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి. ఇది కమ్మటి రుచితో మంచి స్మెల్తో ఉంటుంది ఈ కూర. చేయటం చాలా సింపుల్ కదా అండి, అయిపోయింది. దీంట్లో కొత్తిమీర అలాంటివి ఏమీ వేయొద్దండి, జస్ట్ ఇంతే. ఇలా చేసిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. రోటీ, రైసు దేంట్లోకైనా బాగుంటుంది. మామూలుగా ప్రయాణాలలోకి అలా ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు ఇలా చేసుకొని తీసుకెళ్తే కూడా చాలా మంచిది, బాగుంటుందండి, నిల్వ ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.